ఈ రోజు గచ్చిబౌలిలో జరిగినటువంటి విజ్ఞాన్ వైభవ్ ప్రోగ్రామ్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇన్వైట్ చేసినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా అతని ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును చెప్పకపోవడం కూడా ఒక అవమానకరంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు. మరి దీన్ని రేపు ఏ విధంగా చెప్పబోతా ఉన్నారు? యాంకర్స్ విషయంలో దాదాపు ఇది ఒక రెండోసారిగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తెలుగు మహాసభల్లో పేరును మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డిగా చెప్పినటువంటి ఈ యాంకర్స్ ప్లస్ తెలుగు మహాసభ యొక్క బృందం మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు, క్షమించాలి, మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ గచ్చిబౌలిలో జరిగినటువంటి విజ్ఞాన్ వైభవ్ సంబంధించిన బృందం కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించి బాధ్యతలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఒక రాష్ట్ర తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అసలు పేరు మర్చిపోతా ఉన్నారు, దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న సందర్భం ఇది. ఏదైతే గచ్చిబౌలిలో జరిగినటువంటి ప్రోగ్రామ్ లో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. And now we also thank Chairman DRDO. ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు చెప్పేసి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనకుండా ముఖ్యమంత్రి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ అనుకుంటా యాంకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారు యాంకర్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్స్ యొక్క మేనేజ్మెంట్ ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రేపు కావచ్చు త్వరలో మరి దీనిపైన ఏం మాట్లాడబోతున్నారని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.